చెట్లను నరకలేదు. భూకంపాలు ఆపలేం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు వర్షాలు పడలేదు. దశరథ కాలంలో పెంపుడు కూర్చొని ఋషిసింగ మహర్షిని చెప్పించిన తర్వాత కాలు పెడితే వచ్చాయి సంతానం. అది వేరు తీరు. వాడు పుట్టుకతోనే వేద అభ్యాసం, వేదాలు వేదాంతాలు రెండు ఒకటే. వేదాలు కర్మకాండ, జ్ఞానకాండ. వేదాంతాలు కర్మకాండ వల్ల యోగాలన్నీ చేస్తూ సగంతో వీటి వల్ల మాత్రం తాను తెలుసుకోవటం లేదు. కాబట్టి అద్వైతమే. దక్షామూర్తి సాంప్రదాయంలో కేవలం మానసిక పుత్రుడున్న సమస్యలంతకి కొన్ని కారణాల వల్ల సందేహం తెచ్చి మౌనం వ్యాఖ్యానిస్తాం. అక్కడ విష్ణువు శివుడు వేరు కాదు, తత్వం ఒకటే. తత్వం చెప్పడానికి విష్ణువ శివుడ పేర్లు గోడ రాళ్ళు ఇవి కాదు. గోడ రాళ్ళు కావాలి. దేవాలయం చిహ్నాలు ఉన్నాయి, బిల్డింగ్ చిహ్నాలు వేరు, మతాలలో ఉన్న చిహ్నాలు వేరు. కుక్క చిహ్నం వేస్తాడు, కాళ్ళు వేరు వేస్తారు. కాబట్టి అవి చూడకూడదు. కేవలం సమతా దృష్టి, నెగిటివ్ విలువలు కట్టుబడాలి. ఏ మహత్వం చెప్పినా ఇదే. వాళ్ళ దోషం ఉంటే నువ్వు క్రాస్ చేయొద్దు. నువ్వు సులభంగా వాడుక భాషలో ప్రేమతో అవసరార్థం ఎంతవరకు అంతవరకే చక్కగా చెప్పచ్చు. మనం నమ్మిన సిద్ధాంతాన్ని అనుభవం దాన్ని ఇతరులు రుద్దే కన్నా నేను ఇలా ప్రవర్తిస్తాను న్యాచురల్గా నువ్వు నేర్చుకున్న దాన్ని వంటకు అవుతుంది. అయితే నిద్ర పోవటం ఎవరు నేర్పారండి మీకు? నిద్రపోవటం నిద్ర రావటం చెప్తారా ఎవరైనా? కళ్ళగంట నేర్పుతారా? మెలకు నేర్పుతారా? శరీర నిర్మాణాన్ని నేర్పుతారా? దీన్ని నేర్చుకోవటం ఉండదు. ఆల్రెడీ శత్రువయం ఉంది. శత్రువయం ఉంది కాబట్టి దీని ధర్మార్థ కామోక్షాలతో ఎవరికి వారే స్వయంగా మానవుతో విషకల్యాణంతో హాయిగా పడి అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ కార్యక్రమాలు భక్తుల సహకారంతో ఇక్కడ మార్కాపురంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు సంఖ్య కాదు, కాదు భావం. చెప్పేవారు వినేవారి యొక్క భాష సామాన్యులు కూడా తేలిక మాటల్లో అర్థమయ్యే విధంగా రాయటం జరిగింది. ప్రయత్నించాను ఒక సేవకుడిగా. ఈ బట్ట కట్టినా కట్టబోయినా ఓ స్వామీజీ అవధూత ఇవన్నీ పిలుస్తారు. అమ్మని అమ్మ అంటాం, మెల్లగా మెల్లగానే కొడుకు తాసరా అంటాం. తండ్రి భర్త ఏం చేస్తాడు? నాన్న, మా నాన్న వచ్చి అంటాడు. ఈయన ఎవరు అంటే తాసరా మా నాన్న. అలాగా అంటే తన వంశాన్ని పరిచయం చేయడానికే వాళ్ళని సృష్టించడం మనం. కానీ ఈ వంశవృక్షం ఉండక తప్పదు. ఏడుస్తూ ఎందుకు? ఆత్మతత్వం తెలుసుకో. నేను నీవు అందరం కూడా శరీరతో సత్యాన్ని స్వరూపంగా సర్వదృష్టిని గుర్తిస్తూ స్వీట్గా హాయిగా స్వానందంతో స్వానంద రుచితో ఉంటూ బాధలు దేవు పర్యంతమే ఉంటాయి. దేవు దృష్టి లేని వాడికి అంటదు. దేవు దృష్టి ఉన్నాడు కూడా మనసులో లేనివైతే ఉండదు కదా, ట్యాబ్లెట్ వేసుకుంటుంది. కాబట్టి ఆనందంగా గమనించి గుర్తించి ఓరుకుంటూ ఇంతతో ఈ కార్యక్రమం సహించిన మన భక్తులందరికీ ముఖ్యంగా ప్రసాదాల ఏర్పాటు, టెంట్ ఏర్పాటు ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఇదిగా సహకరించారు. మళ్ళా కార్యక్రమాలు ఈ సేవకుడికి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ ఊళ్ళో సిద్ధం చేసుకుంటాను. అతిథుల్లో హైదరాబాదు, ఇటు శ్రీశైలం అక్కడ కూడా ఉన్నారు. ఇలాగ ప్రయాణం సాగుతుంది. ముఖ్యంగా ఉపనిషత్తులు అదే పద్ధతిలో అందరికీ కూడా సామాన్య భాషలో అందుబాటులో తేవాలని నా తపన. అందరికీ అర్హత ఉంది. ఇక్కడ అర్హత కాదు, నిత్యకృత్యాలు చేయటానికి, తల్లిదండ్రి ప్రేమించడానికి, తను తెలుసుకోవటానికి అర్హత అక్కర్లేదు. అదే చెప్తాను అర్హత. కానీ అర్హత ఉందని శాస్త్రాలు చెప్తాయి, కరెక్టే. నోరు తీరడానికి చెప్పకూడదుగా. కానీ ఉపనిషత్తు మంత్రాలు చెప్పచ్చు, నీ చెప్పచ్చు. సరే, ఎక్కడికి ప్రస్థానంతో నీ సహకరించిన మీ అందరికీ ఆ భగవంతుడు ఈ సేవకులుగా దేవి ఆశీస్సులు.